హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా మ్యాంగో మస్తానీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసుకొని మామిడికాయని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఎలా వస్తే అలాగా మీరు కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని మిక్సర్ జార్లోకి వేసుకోండి. మిగిలిన మామిడికాయని కూడా నేను ఇక్కడ ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని, 200 ml వరకు పాలని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్కూప్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. మ్యాంగో మస్తానీలో వెనిలా ఐస్ క్రీమ్ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాసులో సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ని ఇంకోసారి రిపీట్ చేసి మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి. ఇప్పుడు చివరిగా దీని మీద వెనిలా ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో మరియు టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో చల్లగా మనకి ఇంట్లోనే మ్యాంగో మస్తానీ అనేది రెడీ అయిపోయింది. బయట మనం ఎన్నో డబ్బులు పోసి ఇంటికి తెచ్చుకున్న మ్యాంగో ఫలూదా కూడా అంత టేస్టీగా ఉండదు. అయితే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మ్యాంగో ఫలూదాని కూడా ఎంతో సింపుల్గా ఇక్కడ రెడీ చేసేద్దాం. మ్యాంగో ఫలూదా రెసిపీ కోసం మనం ముందుగా సబ్జా సీడ్స్ని తీసుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసి అందులో నీటిని వేసి సబ్జా సీడ్స్ని 5 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు మనం ఒక కుకింగ్ ప్యాన్లో నీటిని వేసి నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు సేమియాని వేసుకోండి. కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత సేమియా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇవి మధ్యలో నుంచి విరిచి చూస్తే చాలా బాగా విరుగుతున్నాయి. ఇప్పుడు కుక్ అయిన సేమియాని మనం ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఈ సేమియాని మనం చల్ల నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల సేమియా అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న సేమియాని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయని ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎన్నో రకాల కేక్ రెసిపీస్ మరియు జ్యూసెస్ రెసిపీస్ మరియు స్వీట్ రెసిపీస్ అనేవి మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా గ్లాసుల్లో రూఅబ్జాని కొంచెంగా వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోండి. ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టిన సబ్జా గింజలని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు గ్లాసుల్లో మ్యాంగో మిల్క్ షేక్ని వేసుకోవాలి. మ్యాంగో మిల్క్ షేక్ కోసం మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక మామిడికాయని వేసుకోండి. ఇందులోనే 250 ml వరకు కాచి చల్లార్చిన పాలని కూడా వేసి ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మనం ఈ మ్యాంగో మిల్క్ షేక్ని ఫలూదా ఉన్న గ్లాసుల్లో వేసి లాస్ట్లో వీటి మీద ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్నైనా వేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. నేను ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను ఈ ఐస్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో ఐస్ క్రీమ్ లేకపోతే మీరు అలాగే అయినా కూడా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి రూఅబ్జాతో గార్నిష్ చేసి ఈ ఫలూదాని ఎంజాయ్ చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే సమ్మర్ స్పెషల్ 2 రకాల మ్యాంగో డిజర్ట్ని రెడీ చేసాం. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీకు ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో, ఇంకా ఏ రెసిపీస్ని మీరు చూడాలనుకుంటున్నారో ఆ రెసిపీస్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.